अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। अरे गाड़ी पे जाकर చేయకూడదు కోటే ప్రతాపన్న వచ్చినాడు మరొక చెప్పు ఇక సంజాయించు నువ్వు చేయకూడదు ఆపేసిన వాళ్ళు వాళ్ళకి మినిస్టర్ కొట్లాడి జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై బాబు అభ్యర్థి గెలిస్తే రుణాలకే గెలుపు అందుకే 200 గెలుపు కూడా లాభం बाबा अभी है जानी हमारा गांव का करंट का वही है नंबर का पता बनना है वोट डालना है कांग्रेस को हाथ को निशान बोलो ना को हमको पुराना आप बोलो क्या करना है हम काम बनाने रखे हमारा रोड दिया आप लोग रूम कब से बड़ा 1 साल होगा बन जाता उंगलियां कर रहे ना हमारे बनाओ ना कि बनाओ ना रोशन भाई मेरा बुला रोशन भाई चला శంకరన్న ఏమన్నా చెప్తున్నాడా అదే మళ్ళీ అదే మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మున్సిపాలిటీ కూడా మన ఏం చెప్తే ఎన్ని అనుకుంటున్నాం మున్సిపాలిటీ కాదు ఇందిరా తర్వాత ఈరోజు షాద్ నగర్ మున్సిపాలిటీ ఫరూక్ నగర్లో
11వ వార్డు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా అశేష స్పందన, మామూలుగా కాదు, చాలా మంచి స్పందన. నేను 15 ఏళ్ళ కింద చూసినా మనం ఇప్పుడే చూస్తాను. ఇంత స్పందన, చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలే చెప్తా ఉన్నారు, అయ్యా మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము, శంకర్ గారిని గెలిపించాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వస్తే పని అవుతుంది. గత 10 ఏళ్ళ వాళ్ళైతే ఒక్క రూపాయి పని చేయలే మాకు. మీరు వస్తేనే అయితే ఈ పనులు తప్ప వేరే సాగదు. ఖచ్చితంగా అన్ని వార్డులు కూడా గెలిపిస్తారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ మీద జెండా, కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. హాత్కి నిషాని గెలుస్తాం. 11వ వార్డు ఈరోజు కొత్తపన్న గారి కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఈరోజు మా గెలుపు ఖాయమైంది. మేము ఓన్లీ మెజార్టీ గురించి ట్రై చేస్తున్నాము. అవతల ప్రతిపక్ష వాళ్ళకు భయం ఒకటి చుట్టుకుంది. కాకపోతే కాంగ్రెస్ మేము మున్సిపాలిటీ గెలిస్తే మాటలు కాదు చేతల్లో చూపిస్తాం పని. అందరూ అనుకుంటారు ఏం చేస్తాడో అని అనుకుంటారు, కానీ చేతల్లో పని చూపిస్తాం. ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల కింద 15-20 ఇండ్లు పెట్టించినాము. డబుల్ బెడ్రూమ్ కూడా కన్ఫర్మ్ చేసినాము. ఇంకా కొద్దిగా అక్కడక్కడ మిషన్ భగీరథ వాటర్ అంటారు, అవి కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మాకు కొద్దిగా జనాల తనకొస్తే స్పందన కూడా మాకు కొంతమంది అడిగారు, కొద్దిగా డ్రింకింగ్ వాటర్, తాగడానికి వాటర్ కూడా కొద్దిగా మీరు ఏమన్నా చేయగలండి సార్ అంటారని అడుగుతున్నారు అక్కడక్కడ. మేము మా సొంత పార్టీతో కానీ మా ఎమ్మెల్యేతో కానీ మాట్లాడి కానీ మా సొంత నిధులతో కొద్దిగా డ్రింకింగ్ వాటర్ కూడా చేస్తాం. 11 ప్రజలకు 11వ తారీఖు పోలింగ్ ఉంది కాబట్టి ఆ రోజు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. మా ఓటు వేసే ప్రజలకు ఓటర్స్ అందరికీ కూడా మా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాం.